మన ప్రభువును రక్షకుడును మన యొక్క ఔన్నత్యము కొరకై ఆసక్తి కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ సువార్త వీక్షకులకు దేవుని పేరిట వందనాలు. యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం. జీసస్ ట్రస్ట్ అను యూట్యూబ్లో కూడా ఈ సువార్త సందేశాలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. దేవుని లేఖనాల ద్వారా దేవుడు మనుషునకు ప్రారంభంలోనే ఇచ్చిన బాధ్యతను గురించి మనం ధ్యానం చేద్దాం. మనుషులను తన రూపములో మహిమ కలిగిన వాడైనప్పటికీ ఆయన మనలను మహిమ స్థితిలో ఉంచాలని రక్త మాంసములు కలిగిన వానిగా తన రూపంలో చేసుకొని ఈ నరునకు ఇచ్చినటువంటి ప్రారంభపు బాధ్యతను మనం తెలుసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా తెలియజేశారు. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మీరేమి చేసినను, మనము ఏ పని చేసినా కానీ, ఏ కార్యము చేసినా కానీ, ఏ బాధ్యత నిర్వర్తించినా కానీ, ఏ విధులను మనము నెలకొల్పినా కానీ అది మనుషులకు అవకాశాన్ని బట్టి కాకుండా, మనుషులను బట్టి కాకుండా, మనుషుల నిమిత్తము కాకుండా, మనుషుల కొరకు కాకుండా ప్రభు నిమిత్తము మనము మనస్ఫూర్తిగా చేయాలట. ప్రభువుని దృష్టిలో ఉంచుకొని ప్రభువు మహిమపరచాలి అనేటువంటి ఆసక్తి కలిగి మనము ఏమి చేసినా మన దృష్టిలో అది మనకు మనస్ఫూర్తిగా చేయాలి. బుద్ధి కలిగినటువంటి వారమై జ్ఞానయుక్తముగా వివేకముతో ఈ యొక్క మన బాధ్యత, విధి, పని మనము నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం. మనుషుని యొక్క సహవాసము దేవునితో కోల్పోయిన తర్వాత మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ప్రారంభంలోనే అది. దేవుడిచ్చిన పరిశుద్ధతను మనిషి కోల్పోయాడు. మనిషి కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు మనిషి శ్రమపడుటకు ఆయన మనిషికి ఆజ్ఞ ఇచ్చాడు. అవ్వను ఆదామును భవిష్యత్ కాలంలో మీరు శ్రమించాలి అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము నెరవేర్చాలి. కాబట్టి మనము దేవుడు చెప్పిన బాధ్యతను చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి మనుషుడు మనము శ్రమించాలి, మనకు కావలసిన దానిని సంపాదించుకోవాలి అని ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క సూచనను మొదటి తరపు ఆ మనుష్యుడు, నరుడు, అలానే ఆ స్త్రీ ఎలా నెరవేర్చిందో అలానే మనము కూడా పనిచేసే వారిగా ఉండాలి. నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. ఆదికాండము 3వ అధ్యాయములో 23వ వచనం, దేవుడు అయిన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దానిని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతనిని పంపివేశను. దేవుడు ఏ నరుని ఎక్కడ నుండి తీశాడో ఆ యొక్క ప్రాంతములో అతడు పాపము చేశాడు. కాబట్టి ఆ పాపపు స్థితి నుండి అతడు మరలా మహిమలోకి మార్చబడాలంటే కొంత ప్రయాస చేయాలి. కాబట్టి అతనిని ఏదేను తోటలోని పంపించాడు. దానికి ముందు 18వ వచనంలో అంటాడు ప్రభువారు,
అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు పర్యంతము మొకపు చెమట కార్చి ఆహారము తిందువు. మనుషుడు దేవుని యొక్క మాటను బట్టి మనము శ్రమపడి చెమట కార్చి ఆ యొక్క ఫలాన్ని తినటానికి మాత్రమే మనము సిద్ధమవ్వాలి. అంతే మాత్రమే కానీ సోమరిపోతుగా ఉండి మనము దీన్ని అనుభవించటానికి అవకాశము లేనే లేదు అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నవి. అసలు దేవుడే ప్రారంభము నుండి శ్రమించటానికి ఆయన ఇష్టము కలిగినటువంటి వాడిగా మనము మొదట్లోనే చూడవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనములు అంటాడు, దేవుడు తాను చేసిన యావత్తు మంచిది చూచినప్పుడు అది మిక్కిలి బాగుగా నుండెను అనుకున్నాడు. దేవుడు చేసినది యావత్తు ఆయన చూసుకుంటే ఆయన పని చాలా మంచిగా ఉన్నది, అది మిక్కిలి బాగుగా ఉన్నది. దేవుడే శ్రమపడువాడు. దేవుడు ఇచ్చినటువంటి 7 దినాలలో 6 దినాలు శ్రమించిన వానిగా చూస్తున్నాం. అట్టి శ్రమించిన వాని యొక్క పని మనస్ఫూర్తిగా చేశాడు కాబట్టే ఆ పని మిక్కిలి బాగుగా ఉన్నది. అందుకనే అంటాడు పౌలు గారు, మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తము మనస్ఫూర్తిగా చేయమంటాడు. మనస్ఫూర్తిగా చేసే మనం చేసిన పని మిక్కిలి బాగుగా ఉండింది. పని ఫెయిల్ అయ్యింది, పనికి సరైన ఫలితము రాలేదు అంటే అర్థం ఏంటి అంటే మన పని మనస్ఫూర్తిగా జరిగి ఉండకపోవచ్చు. పని మనస్ఫూర్తిగా చేసి ఉంటే ఆ పని నుండి వచ్చే ఫలితము మిక్కిలి బాగుగా ఉండిద్ది. దేవుడు తన స్వహస్తాలతో మనస్ఫూర్తిగా ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆ సృష్టిలోనిది చూచినటువంటి దేవుడు అనుకుంటున్నాడు, ఇది మిక్కిలి బాగుగా ఉన్నది అని ప్రభువారు గ్రహించారు. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని హెచ్చరిక ఏంటంటే, మీకు ప్రారంభములోనే మన పాపము నుండి శాపముగా మనకి ఇయ్యబడినటువంటి ఆ యొక్క సూచన మనము భూమిని ఫలింపచేయాలి, శ్రమపడాలి, ఆ భూమి మీద మన యొక్క చెమట కారాలి, దాని నుండి మనము ఫలితాలు పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే శ్రమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వారిగా ఉండాలి. సామెతల గ్రంథములో 14వ అధ్యాయంలో 23వ వచనములో గ్రంథకర్త చెప్తాడు, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు అంటున్నాడు. నువ్వు ఏ కష్టము చేసినా, శ్రమ పడ్డా, చెమట కార్చినా, తెలివితో చేసినా, తెలివి తగ్గి చేసినా దాని నుండి లాభమే కలిగిద్ది, కానీ దాని నుండి వ్యర్థము కలగదు, నష్టము కలగదు అని కీర్తన సామెతల గ్రంథకర్త అంటున్నాడు. ఏ కష్టము చేసినా కానీ దాని ఫలితము ఖచ్చితంగా ఏం జరిగిద్దంట, లాభమే కలిగిద్ది. ఆ లాభము పొందుటకు నీవు శ్రమ పడేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, రక్త మాంసములు ఇచ్చాడు, నీకు శక్తినిచ్చాడు. అట్టి దేవుడు నీవు బ్రతకటానికి ఆయుష్నిచ్చాడు, నీవు సంతోషంగా ఉండటానికి ఆరోగ్యం ఇచ్చాడు. అయినప్పటికీ దేవుడి కేటాయించిన బాధ్యతను నీవు నెరవేర్చుకోకుండా సోమరిపోతులాగా ఉంటే నీకు, నీ కుటుంబానికి, నీ వారికి ఏ మేలు కలుగదు. ఏ కష్టము కలిగినా మేలే కలుగుతుంది. కాబట్టి ఏ పని చేసినా మేలు పొందటానికి మనము శ్రమించే వారమై ఉండాలి. అది భౌతికంగా అయినా కానీ, ఆధ్యాత్మికంగా అయినా కానీ. తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలో 2వ వచనములో 2వ అధ్యాయము 3వ వచనములు అంటాడు,
యేసుక్రీస్తు యొక్క మంచి రాణువ వాని వలె నాతో కూడా శ్రమ అనుభవించదము అంటున్నాడు. యేసుక్రీస్తుకి రాణువ వారు ఉన్నారు, యేసుక్రీస్తుకి జట్టి అయినటువంటి వారు ఉన్నారు, యేసుక్రీస్తుకి సైనికులైనటువంటి వారు ఉన్నారు. అట్టివారు విశ్వాసమును ఎలా కలిగి ఉంటారో, అట్టివారు దేవుని పనిని ఎలా చేస్తారో, అట్టివారు దేవుని యొక్క వ్యవసాయములో దాసులుగా ఎలా ఉంటారో, అట్టివారు దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనివారుగా ఎలా ఉంటారో, అట్టి రాణువ వాని అట్టి జట్టి అయినటువంటి పరుగు పందెపు క్రీడాకారుని వలె, యేసుక్రీస్తు యొక్క సైనికుని వలె మనము శ్రమ అనుభవిస్తూ, కష్టము అనుభవిస్తూ, మనము మంచి పోరాటానికి, ప్రభుతో శ్రమను మనము అనుభవించటానికి, దైవజనులతో మనము శ్రమను కలిసి పంచుకోవటానికి సిద్ధము కలిగి ఉండాలి. అది దేవుడు ఆశించే మంచి లక్షణము మనలో. దేవుడు మనలో ఆశించేదంటే తిని సోమరిపోతులాగా సుఖంగా నిద్రపోమని కాదు, కేవలము తింటూనే విశ్రాంతి తీసుకోవాలని కూడా కాదు. ఆయన మన నుండి శ్రేష్టమైనటువంటి ఫలాలు అనుభవిస్తూ చూడాలనుకుంటున్నాడు, ఫలితాలు చూడాలనుకుంటున్నాడు. ఆ ఫలితాలు చూడాలి అనుకుంటే మన ద్వారా కష్టము కలగాలి, మన ద్వారా చెమట కారాలి, మన పనుల ద్వారా శ్రేష్టమైనటువంటి ఫలితాలు బయటికి రాగలిగి ఉండాలి. అట్టి వానికి జీవితంలో వృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఏమీ చేయకుండా గాలిలో దీపము పెట్టి దేవుడా అన్నారనే సామెతలాగా ఏమీ చేయకుండా నిమిత్త మాత్రుడుగా ఉండి చేతులు కట్టుకొని ఉండి ఫలాలు అనుభవించాలి అనుకుంటే అది దురాశ అవుతుంది. గ్రంథకర్త సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో 4వ వచనములో ఒక సూచన చెప్తాడు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎవరైతే శ్రద్ధగా ఉంటారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే ఆసక్తిగా పనిచేస్తాడో వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. దేవుడు శ్రీమంతుడైనటువంటి వాడు. సృష్టిలోని సమస్తానికి ఆయనే యజమాని. ఆ సమస్తమైన యజమాని నీ యొక్క ప్రయత్నాన్ని, నీ యొక్క శ్రమను, నీ యొక్క పనితనాన్ని చూచినప్పుడు, నీ శ్రద్ధను చూచినప్పుడు ఆయన తన యొక్క యాజమాన్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని నీకు ఆయన అనుగ్రహించుటకు ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేగాని ఆయన ప్రసాదించినటువంటి ఈ విశ్వములోని సమస్తాన్ని నువ్వు అప్పానంగా అనుభవించాలంటే దేవుడు నీకు అనుకూలత ఇవ్వడు. ఎందుకంటే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యమవుతాడైతే సోమరిపోతూ వాడేమవుతాడట, దరిద్రుడు అవుతాడని ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువారే అసలు పనులు చేయటానికి ఆసక్తి కలిగిన వాడు అని మనం ఆదికాండంలో చూస్తే, అలానే మనము లూకాసు వార్తలో కూడా ఒక సంభవాన్ని బట్టి ప్రభువారికి పని చేయటం ఎంత ఇష్టమో మనము గ్రహించవచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రిను నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా, అప్పుడు బాలుడైనటువంటి ప్రభు అంటున్నాడు, ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని ఎరుగరా అని వారితో చెప్పాను. 12 సంవత్సరముల పసిప్రాయము కలిగినటువంటి వాడు, 12 సంవత్సరములు పసిప్రాయము కలిగిన శిశువు, చిన్న పిల్లవాడు శాస్త్రులతో, పరిచయులతో, ధర్మశాస్త్ర ఉపదేశకులలో దైవ జ్ఞానము గురించి ఆయన బోధిస్తూ, వాదిస్తూ, తర్కిస్తూ తన తల్లిదండ్రులను కూడా ఆయన మరిచిపోయినంతగా తండ్రి పని మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాడు. తన తల్లిదండ్రుల చెయ్యి విడిచాడు.
అప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందితే వారు అడిగిన ఆందోళన వాక్యానికి ఆయన చెప్తున్నాడు, నేను నా తండ్రి పని మీద వచ్చాను, ఆ వచ్చిన పని చేయటము నాకు అవసరము అని ఆ విషయము మీరు ఎరుగరా అంటున్నాడు. తండ్రి పని మీద ఉండటం నాకు అవసరము అని మీరు ఎరుగరా అని ఆయన అడుగుతున్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లవాడికే దేవుని పని మీద అంత ఆసక్తి కలిగి ఉంటే, దేవుడు మనకు అనేక పర్యాయాలుగా హెచ్చరిస్తున్నప్పుడు ఆయన పని విషయంలో మన శ్రద్ధ చూపించకపోవటం ఏమాత్రము అభినందనీయమైనటువంటి విషయం కాదు. ఆత్మీయంగా దేవునిని అనుసరించే వాళ్ళు ఆయన చేసినటువంటి పనులను కూడా మనము అనుసరించే వారిగా ఉండాలి. ఆ పనులను బట్టి మనము ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉండాలి. శరీరాన్ని సుఖపెట్టుకోవటానికో సంతోషపెట్టుటానికో కేవలము నిర్లిప్తంగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనము వ్యర్థము చేయకూడదని దేవుడు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్తలో గనక చెప్తే 4వ అధ్యాయము 34వ వచనంలో దేవుని యొక్క స్వరముతో పలికిన మాట, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ప్రభువు గారికి ఏమిటి ఆహారము, ఏమిటి పానము అంటే ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నా తండ్రి నన్ను ఒక రక్షణ కార్యార్థమై పంపాడు, ఆ కార్యాన్ని నేను నెరవేర్చుకటం నా విధి, నా పని, అది నేను తుదముట్టించాలి అని చెప్తున్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది. మనం అనుకుంటాము, అనేక మంది మన కడుపే మనకు పరము అనుకుంటాం. మన పొట్ట నిండితే చాలు, కడుపు నిండితే చాలు, సుఖము కలిగితే చాలు, అదే మనకు మేలు అనుకుంటాం. స్వార్థము కలిగి ఉంటాం. పశువులన్నా కూడా తమ యొక్క సంతానం గురించి ఆలోచన కలిగి ఉంటాయేమో, కానీ అది కూడా వీడి మనము మన యొక్క శరీరాన్ని సంతోషపెట్టుకోవటానికి, సుఖపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభువారు అంటున్నాడు, నన్ను దేవుడు ఒక రక్షణ కార్యార్థమై పంపాడు, ఆ కార్యము నెరవేర్చుటకు నేను నా పని చేయవలసి ఉన్నది అంటున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడటానికి, సుఖపడటానికి మనం ఆయత్తమై ఉండాలి అని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే తండ్రి పని చేయటం, మనస్ఫూర్తిగా పనిచేయటం, శ్రద్ధగా పనిచేయటం అది నా విధి అని ఆయన అంటున్నప్పుడు, దేవుడే తన పని చేయటానికి అంత స్థితి కలిగి ఉన్నటువంటి వాడు ఉంటే మనము దానిని వ్యర్థము చేయటం ఎంతో దుర్లభము. చూడండి, ఆశీర్వాదపు వచనము ప్రభువారు ఎలా చెప్తున్నాడంటే, గలతీలకు పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఏమని అంటే, విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపమై మ్రాను మీద మనలను ధర్మశాస్త్రపు శాపము నుండి విమోచించెను. ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము, గొప్ప పని ఏమిటి అంటే, మనకు అబ్రహాముకైతే ఏ ఆశీర్వాదం వచ్చిందో ఆశీర్వాదము అభివృద్ధి చెందటము, విస్తరించటము, ఫలించటము అనేది అబ్రహాం పొందిన ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా అన్యులైనటువంటి మనకు కూడా కలుగుటకు క్రీస్తు అంట మనకు గాను ఆయన శాపగ్రస్తి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించుటకు మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడుగా ఉన్నాడు అని అక్కడ చెప్పబడి ఉంటుంది. ఆ పని మనము పొందాలి, ఆ శ్రమ మనము పొందాలి, ఆ దుఃఖము మనము పొందాలి. కానీ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, తండ్రి యొక్క మాటను బట్టి కుమారుడు మన పనిని మనము పొందుకోవాల్సిన పని మనకు అవకాశం లేదు కాబట్టి ఆయన శాపగ్రస్తుడై మన కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. మనము మన రక్షణ కార్యాన్ని చేసుకోవటానికి అవకాశం లేదు. మనము మన పనులు చేసుకోవటానికి మనలో ఆ ఓపిక లేదు, శక్తి లేదు, యోగ్యత లేదు, జ్ఞానం లేదు. ఇట్టి మన పనుల భారము తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా నెరవేర్చుటకు ఆయన మన యొక్క బాధ్యతను ఆయన చేయటానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. మనము చేయలేం కాబట్టి ఆ భారమైనటువంటి పనులు దానిని ప్రభువు వారికి అప్పచెప్పమంటున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు అవి నెరవేర్చబడతవి, అప్పుడు అవి ఏమవుతవి? నిర్వర్తించబడతవి. దాని ఫలితాలు మనకి లభిస్తాయి. ఆయన తన పని చేయటానికి, మన పని చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధహస్తుడై ఉన్నాడు. ఆయన అవకాశము తీసుకునేవాడై ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 38వ వచనంలో అంటాడు, సమస్తమైనటువంటి భారములు మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. సమస్తమైనటువంటి భారాలు మనం మోస్తే ఆ భారాలకు ఫలము కూడా లేకపోతే, ఫలితాలు లేకపోతే వాటిని ఆయన తన పక్షంగా మన పక్షంగా ఆయన నెరవేర్చి మనకు విశ్రాంతి కలుగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శరీరముతో పని చేయటానికి, శ్రమించటానికి, చెమట కార్చటానికి, బాధ్యత నిర్వర్తించటానికి నీవు నేను దేవుని యొక్క ఆత్మీయ పాఠాలను నేర్చుకొని అనుసరించాలి. దేవుని దృష్టిలో మానవుడు భూమిని సేద్యపరిచి, శ్రమించి, చెమటను కార్చి అతడు తన యొక్క ఫలాలు అనుభవించాలి. ప్రభువు వారే తను 6 దినాలు పని చేసిన తర్వాత ఇది సమస్తము బాగుగా ఉంది అని ఎరిగినటువంటి వాడు. బాలుడైనటువంటి యేసుక్రీస్తు 12 సంవత్సరముల ప్రాయములోనే నేను నా తండ్రి పనులు మీద ఉండాలి అని మీరు ఎరుగరా అన్నటువంటి వాడు. యవన ప్రాయములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని నేను చేయుటయు నాకు ఆహారమై ఉన్నది. తన పోషణ గురించి కాదు, ఆయన ఆహారము గ్రహిస్తుంది ఏంటంటే దేవుని పని చెయ్యాలి అని తలుస్తూ ఉన్నాడు. దేవుడు తన పనులను తన ద్వారా చేసుకోవటం కాదు, కానీ మన పనుల ద్వారా చేసి మనకు ఆ యొక్క యోగ్యత ఇవ్వటానికి ఆయన ఇష్టమై ఉన్నాడు. నిజమే, నీవు నేను మన పనులను చేసుకునే సమర్థత లేదు. అయితే ఏ కష్టము చేసినా మేలే జరిగింది. ఏ కష్టము చేసినా మనకి ఆశీర్వాదమే జరిగింది. పని ఎడల శ్రద్ధ కలిగి గనక ఉంటే మనం ఐశ్వర్యము పొందుతాం. కేటాయించబడిన శ్రేష్టమైన పనిని మనుషుల నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తము మనస్ఫూర్తిగా చేస్తే మనకు దేవుని దాసులమయ్యే యోగ్యత ఉంటుంది. అది దేవునిని సంతోషపెట్టేది, అది దేవునిని స్తుతించే కార్యం అవుతుంది. దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు మన పనులను మనము నిర్వర్తించలేము అన్నప్పుడు ఆయనను ప్రాధేయపడితే ఆయన అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయనే దానిని సఫలము చేస్తాడు, నీ ఉద్దేశాలను ఆయన పూర్తి చేస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం, మన కుటుంబ పరంగా, మన సంఘ పరంగా, మన సమాజ పరంగా మనం చేయవలసిన పనులు చేయటానికి ముందు మనము కార్యోన్ముఖులం అవుదాం. చేయటానికి మనము సిద్ధపడదాం. నీలో బలహీనత ఉంటే ఆ బలహీనతను అధిగమించటానికి బలమునిచ్చే యెహోవాను ఆశ్రయిద్దాం. యెహోవా నా బలమా అని కీర్తనాకారుడు అడిగినటువంటి వాడు. ఆయనే మనలను బలపరచువాడు అని దేవుని నుండి మనకు వాగ్దానం ఉంది. అసలు బలహీనతలోనే మనము బలమై ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నాడు. నేను ఎక్కడ బలహీనతున్నో అక్కడే నేను బలవంతుడిని అంటున్నాడు.
దేవుని కార్యము చేయటానికి, మనము బలము పొందటానికి దేవుడే మనకు ఆధారము. అందుకే ఆయన అంటున్నాడు, సమస్తమైన భారములు మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు. ఆ విశ్రాంతి కలుగజేసే దేవుడు మన పక్షంగా ఉండగా మనము కార్యాన్ని ప్రారంభిద్దాం, కార్యాన్ని ముగించేవాడు దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథకర్త 22వ అధ్యాయము 12వ వచనములో మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఏమైనందో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. రానయ్యున్న పెండ్లి కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కడబోర ధ్వని వినగానే మధ్యాకాశముతో కెరూబులతో శరూబులతో 24 పెద్దలతో పరిశుద్ధులతో మధ్యాకాశమునకు వచ్చి మనలను పిలిచినప్పుడు, సిద్ధపడినటువంటి వధూ సంఘంలో ఉన్న నీవు, నీ కార్యాలు ఏమి జరిగినవి, నీ పనులకు ఏమి ఫలాలు వచ్చినవి, నీ శ్రమకు ఏది రుజువు ఉన్నది, నీ యొక్క శ్రద్ధకు ఏది సాక్ష్యముగా ఉన్నది ఆయన చూస్తాడంట. నీకు జీతము ఇచ్చుటకు, తగి జీతము ఇచ్చుటకు ఆయన దగ్గర సరి అయినటువంటి జీతం ఉంది. అది మన కార్యాలను బట్టి, మన యొక్క పనులను బట్టి అది సిద్ధమై ఉన్నది అని ప్రభువారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగతమైనటువంటి క్షేమము కొరకు నీ ఎంత బాధ్యతగా ఉన్నావు, నీకు అప్పగించబడినటువంటి కుటుంబం యొక్క శ్రేయస్ కొరకు, సంక్షేమము కొరకు నువ్వు ఎంతగా శ్రమిస్తున్నావు, నీకు అప్పగింపబడిన విధులలో నీ సంఘము కొరకు నీ పనులు ఎంతగా శ్రేష్టంగా ఉన్నాయి. సంఘములో సహకరిస్తున్నావా, సంఘములో పరిచర్య చేస్తున్నావా, సంఘములో శ్రమిస్తున్నావా, నీవు జ్ఞాపకం చేసుకో. సమాజంలో బ్రతుకుతూ ఉండగా సమాజము క్షేమము కొరకు నీ పాత్ర ఎంత, నీ బాధ్యత ఎంత, నీ శ్రమ ఎంతో బేరీజు వేసుకో. వీటన్నిటికీ మించి స్వార్థ పని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆయన పొలములో పనివాడిగా, ఆయన సేద్యములో వ్యవసాయిగా, ఆయన తోటలో నువ్వు తోటమాలిగా ఎంతవరకు నీ సమయాన్ని, నీ శ్రమను, నీ శక్తిని వినియోగించుకో. దానిని బట్టి ఆయన మనకు జీతము ఇచ్చుటకు రెడీగా ఉన్నాడు. ఆ వచ్చే జీతము శ్రేష్టంగా అనుభవించుటకు, ఆయన ఇచ్చే జీతము మనకు ఆయనతో పాటు రాజ్యపాలన చేసే రాజులైన సమూహముగా ఉంచుటకు నీవు నేను ధన్యత పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. శ్రమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడ, మీరు శ్రమపడి మా ముందు మాదిరిగా ఇచ్చినటువంటి ఆయన పని చేయుట, శ్రమించుట, శ్రమను అనుభవించుట, నీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుట మేము నేర్చుకోవాలి, పాటించాలి. మీరు రానున్న కాలంలో మా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన జీతము పొందే సమూహములో మమ్మలను నిలుపుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. మనం పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, సత్య సమాధానము, శ్రేష్టమైన జీతము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడున్న ఎల్లప్పుడున్న పరిశుద్ధులతో కలిసి మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.